జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల ఆత్మహత్య ఘటనలో సాదిక్ ఖాన్ అరెస్టు. ఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ ద్వారా కాకినాడకు వచ్చిన ముద్దాయి సాదిక్ ఖాన్. పిఠాపురం ఏఈ నూకరాజు ఆయన కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్ను పోలీసులు మీరట్లో అరెస్టు చేయగా, ఢిల్లీ నుండి ఏపీ ఎక్స్ప్రెస్ రైల్లో ఆదివారం రాత్రి కాకినాడకు తరలించారు. సామర్లకోట మండలం మేడపాడు రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి సాదిక్ ఖాన్ను దింపి సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించి వివరాలను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రకటించారు. ముద్దాయి సాదిక్ ఖాన్కు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడారు. కాకినాడ డీఎస్పీ మహాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. జగదీశ్వర్ రెడ్డి భార్య సౌజన్య, ఆమె తల్లిదండ్రులు నూకరాజు, తెల్లపూడి మీనా, కుమారుడు కార్తికేయ రెడ్డి రాజమండ్రి గోదావరిలో ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా సౌజన్య రాసిన సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జగదీశ్వర్ రెడ్డి తండ్రి కొవ్వూరి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని డిఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ డాక్టర్ మహంత్ కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ బృందం దర్యాప్తు చేసి ముద్దాయిని ఉత్తరప్రదేశ్ మీరట్లో అరెస్టు చేసి స్థానిక కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్లు తెలిపారు. అనంతరం కాకినాడకు తీసుకువచ్చి అరెస్టు చేసినట్లు కూడా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లాతో సహా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంచలనాత్మకంగా మారిన ఈ కేసులో సాదిక్ ఖాన్ అరెస్టు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముద్దాయిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబంతో సహా ప్రజలు కూడా కోరుతున్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపిన వివరాల ప్రకారం కేసును పరిశీలించండి. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో 260/25 రిజిస్టర్ అయిన రాజమండ్రి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి మోర్ దాన్ 10 టీమ్స్ హ్యావ్ బిన్ డిప్లాయిడ్ రకరకాల ప్లేసెస్లో. ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిని ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి, మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పూర్తిగా గ్యాదర్ చేసిన తర్వాత వి విల్ ఛార్జ్ షీట్ ద కేస్ ఎట్ ద అర్లియస్ట్. అట్లానే ఈ కేసులో ఎఫర్ట్ పెట్టిన చాలామంది ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ నార్మల్లీ ఒక కేసు అంటే ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఐఓ ఉంటే వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ ఐఓ గారు ఇక్కడ లోకల్గా ఎంక్వైరీ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటే మేమందరం ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇక్కడి నుంచి రకరకాల టీమ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది కోఆర్డినేట్ చేసి సో మెనీ ఇన్స్పెక్టర్స్ హ్యావ్ బీన్ సెంట్ అవుట్ సైడ్. ఎక్కడ లీడ్ వస్తే ఆ స్టేట్ కలెక్టర్లు ఉన్నాయి, ఇవన్నీ ఇంక్లూడ్ చేసాం ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ. వాటిలో ఏమేమి ప్రూవ్ అయితే ఇన్వెస్టిగేషన్లో వాటన్నిటి మీద ఛార్జ్ షీట్ చేయడం జరుగుతుంది. ఒకరి తర్వాత ఒకళ్ళు. ఆవిడ సూసైడ్ నోట్ ఉందండి, ఒరిజినల్ సూసైడ్ నోట్ ని బేస్ చేసుకొని భాస్కర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం. సో ఫార్ ఇన్వెస్టిగేషన్ లో రివీల్ అవ్వలేదు, ఫర్దర్ గా వస్తే ఇంక్లూడ్ చేస్తాం వాళ్ళని. అందులో రాసి ఉందండి, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అని. చెప్పండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎవరి ఫ్యామిలీకి సాదిక్ అండి? ఆ సూసైడ్ నోట్ ప్రకారం సౌజన్య గారు కొన్ని రోజుల నుంచి సాదిక్తో రిలేషన్ లో ఉన్నారండి. ఇద్దరు కలిసి కొన్ని రోజులుగా దే హావ్ బీన్ టుగెదర్. దట్ ఈస్ ద రిలేషన్. ఎవరండి? శ్రేయాంశ్ రెడ్డి 1-2 సార్లు వాళ్ళ మదర్ సాదిక్ రెడ్డి ఇద్దరు గొడవ పడుతుండగా చూస్తున్నారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో
260/25 గా రిజిస్టర్ అయిన ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు గురించి అరెస్ట్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో ప్రీకర్సర్ మీకు అందరికీ తెలుసు, 16వ తారీఖున ఆదివారం రోజు రాత్రి 10:30-11:30 మధ్యలో గోదావరి మీద బ్రిడ్జ్ నుంచి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజ్ గారు అలాంగ్ విత్ హిస్ వైఫ్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ నలుగురు సూసైడ్ చేసుకోవడానికి గోదావరిలోకి దూకడం జరిగింది. ఆ తర్వాత రోజు పొద్దున్న రాజమండ్రిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత నూకరాజ్ గారి సూసైడ్ నోట్ ఒకటి దొరకడం జరిగింది. దాని ఆధారంగా రాజమండ్రిలో అబేట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నూకరాజ్ గారి డాటర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయటం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసుండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకడం మొదలుపెట్టాము. మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రోయలింగ్ చేస్ అక్రాస్ 5 states. సాదిక్ ఖాన్ని వెంటపడి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటిక్యులస్ పోలీస్ వర్క్. చాలా